మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లాలో జలపాతాలు, కొండలలో ప్రకృతి అందాలు, మంగంపేట వాటర్ ఫాల్స్ కి తరలి వస్తున్న పర్యాటకులు, బాహుబలి షూటింగ్ స్పాట్ ని తలపిస్తున్న జలపాతాలు. నంద్యాల జిల్లా మంగంపేట జలపాతాలపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఆవుకు మండలం దగ్గర మంగంపేట వాటర్ ఫాల్స్ దగ్గర మీకు మంగంపేట వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మనం బాహుబలి స్పాట్ ని తలపించినట్టయితే ఇక్కడ జలపాతాలు అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏదైతే మాస్క్ నీళ్ళలో వచ్చినప్పుడు అయితే ఏదైతే హీరోయిన్ కోసం అయితే మనం బాణం పెట్టి కొండెక్కుతాడు, చాలా సార్లు ట్రై చేసి కింద పడతాడు. సేమ్ అదే స్పాట్ ని తలపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, సేమ్ అదే కొండ అదే చెట్టు కాడనే బాహుబలి పైకెక్కి చాలా సార్లు కింద పడతాడు. సేమ్ అదే స్పాట్ ని ఇక్కడ మంగంపేట వాటర్ ఫాల్స్ దగ్గర తలపిస్తుంది. మొత్తం మీద ఇక్కడైతే నంద్యాల జిల్లా బనాయపల్లి దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే వర్షాలకు కానీ ఇటు మొత్తం వరదలకు మొత్తం కింద పైన ఏదైతే ఆవుకు మండలంలోని కొండ ప్రాంతంలోని వాటర్ అంతా ఇక్కడ వాటర్ ఫాల్స్ గా మొత్తం అయితే ఇక్కడికి వస్తుంది. మొత్తం ఈ వాటర్ ఫాల్స్ ని తిలకించేందుకు అలాగే పర్యాటకులు అయితే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నాయి. అయితే మనం మనతో పాటు కొందరు పర్యాటకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ మంగంపేట వాటర్ ఫాల్స్ చూస్తుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మంగంపేట వాటర్ ఫాల్స్, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని చెప్పేసి ఎలా తెలిసింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పొద్దుటూరు నుంచి వచ్చినాం. యూట్యూబ్ లో చూసిందే ఇది ఇక్కడ ఉంది అని. ఇక్కడ వచ్చినాక చాలా ఆహ్లాదకరంగా ఉంది. బాగా ఫ్యామిలీలతో రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ట్రావెలింగ్ లో కొంచెం రూట్ కొంచెం కంఫర్టబుల్ గా లేదు. ఇక్కడికి వచ్చినాక ఆ రూట్ కంఫర్టబుల్ లేదనేది థాట్ కూడా మైండ్ నుంచి వెళ్ళిపోయింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఈ జలపాతాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది, కొండ మొత్తం చూస్తుంటే? బాహుబలిలో ప్రభాస్ అవంతిక కోసం పైకి వెళ్తాడు కదా, మాస్క్ కోసము, అదే తలపించింది. దాన్ని చూసిన వెంటనే ఆ షాట్ ఇక్కడనే తీసారా అనేంత డౌట్ వచ్చింది నాకైతే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నంద్యాల జిల్లా వచ్చినామండి. చాలా చూడడానికి చాలా బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ మీకు ఎలా తెలుసుకున్నారు ఇంత దూరం రానికే? మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింటే వచ్చినామండి ఇక్కడికి. సరే, ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం. బాగానే ఉంది. అంటే ఇప్పుడు ప్రమాదకరమైన జలపాతాలు ఉంటాయి, ఇక్కడ ఎలాంటి? చాలా కంఫర్టబుల్ ఉందండి, చాలా కంఫర్టబుల్ ఉంది. ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదా? ఏం లేదు, చాలా బాగుంది. అంటే ఎంతవరకు లోతుంది ఇక్కడ? ఇంకా ఒక మీటర్న్నర లోతు, అంటే చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు పెద్దలు కానీ మహిళలు కానీ అందరూ వచ్చి బాగా ఆహ్లాదకరంగా ఇటైతే ఎంజాయ్ చేయొచ్చంటారా? ఎంజాయ్ చేయొచ్చు అండి, చాలా బాగుంది. పిల్లలు అందరూ ఫ్యామిలీ పరంగా రావచ్చు, చాలా బాగుంది. అంటే ఇదైతే నంద్యాల జిల్లా బనగానపల్లి మంగంపేట వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా మంది అయితే పర్యాటకులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసేకి ఎందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే దాదాపుగా వర్షపాత ప్రభావం వల్ల ఈ వాటర్ ఫాల్స్ అయితే కొండ ప్రాంతంలో నుండి పైనుండి అయితే కొండల మధ్య నుండి మొత్తం ఈ కొండ ప్రాంతం నుండి అయితే మొత్తం జలపాతాలుగా అయితే ఇక్కడ అయితే ప్రవహిస్తుంది. ఈ జలపాతాలు కూడా చాలా మటుకు పర్యాటకులు కూడా అదే భావిస్తున్నారు. ఏదైతే బాహుబలి సినిమా షూటింగ్ లో ఏదైతే ప్రభాస్ కొండ ఎక్కుతాడో అదే సీన్ తలపిస్తున్నట్టు అని మొత్తం కూడా పర్యాటకులు కూడా అదే చెప్తున్నారు. మరికొందరున్నారు పర్యాటకులు, వాళ్ళని అడుగుదాం వాళ్ళ ఆనందం ఎలాగుంది, వాళ్ళు ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటే ఏమనుకుంటున్నారో వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేసి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినా మీరు? మాది డోన్, కర్నూలు దగ్గర డోన్ మాది. ఇక్కడ బాగుందని చెప్తే అంత వచ్చినాము. ఎలా ఉంది వాటర్ ఫాల్స్, ఈ కొండ చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగా ఎంజాయ్ చేయ బుద్ధి అవుతుంది, ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఎప్పుడైనా వచ్చినారు? ఫస్ట్ టైం వచ్చినాం. అంటే ఎక్కడన్నా ఇలాంటి జలపాతాలు ఇంకా చూసింటారు కదా, ఇలాంటివి కర్నూలు జిల్లాలో ఇంకెక్కడెక్కడ చూసారు? ఇదే ఫస్ట్ టైం, ఎక్కడ పోలేదు. బయటికి పోతాం, ఇక్కడ చూడలేదు. మా మామ అయితే అన్ని చూసినాడు. చెప్పండి, ఎలా ఉంది? సూపర్ గా ఉంది, చాలా సూపర్ గా ఉంది. ఇది ఎక్సలెంట్. ఇంకా ఎవరైనా తెలియకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బేతంజల రోడ్డుకు ఉంటుంది, ఇది బంగారపల్లి రోడ్డు. సూపర్ గా ఉంటుంది, అందరూ వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ రాదు అవకాశాలు, ఒక్కసారి వస్తుంది, వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అనంతపురం నుంచి వచ్చామండి. మాది అనంతపురం ఎర్రగుంట కాలనీ. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ భలే ఉందని, సూపర్గా ఉందని అనంతపురం నుంచి వచ్చాం. మా ఫ్రెండ్ చెప్పాడు, అంటే మస్తుగా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు, థ్రిల్గా ఉంటుంది, ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో రావచ్చు, ఎంజాయ్ ట్రిప్ బాగుంటుంది. వాటర్ ఫాల్ అనంతపురం వచ్చినారు, అక్కడ ఎక్కడ జలపాతాలు లేవు ఇలాంటివి? అక్కడ కొంచెం వెరైటీగా ఉంది, ఇక్కడ కొంచెం థ్రిల్గా వెరైటీగా ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ కొండ ప్రాంతం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది జలపాతాలు? అంటే కొంచెం ఆనందంగా, రిలీఫ్గా, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. అంటే ఇక్కడ ప్రమాదంగా ఏం లేదా? అంటే మొత్తం లోతు ఎంతవరకు ఉంటుంది వాటర్? లోతు ఏమీ లేదు, ఇంతవరకు ఉంటుంది లోతు ఏం ఎక్కువ లేదు. ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ ట్రిప్ కానీ, ఒక ఎంజాయ్ చేసుకోవడానికి కానీ, ఒక పార్టీ చేసుకోవడానికి కానీ ఎంజాయ్గా ఉంటుంది ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చినావు? కొత్తపల్లి నుంచి. అవునా, ఎవరెవరు వచ్చినారు? నేను, మా డాడీ, ఇంకా మా తాత అందరూ. అవునా, ఎలా ఉంది వాటర్ ఫాల్స్? భలే ఉంది.
అవునా, ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి వాటర్ ఫాల్స్ కి? ఒకసారి అవునా, ఒకసారికి బాగుందా? ఎప్పుడైనా చూసావా ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇంకా ఎక్కడన్నా? చూడలే. అవునా, ఇదేనా ఫస్ట్ టైం రావడం? మరి బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎక్కడి నుండి వచ్చినా మీరు? మేము నంద్యాల దగ్గర నుంచి వచ్చామన్నా. అవునా, ఎలాంటి జలపాతాలు, ఈ జలపాతాలు ఇటు ఉందని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? బాగా ఫేమస్ అయింది ఇదే ఇన్స్టాగ్రామ్లో మేము యూట్యూబ్లో చూసి ఇక్కడ పక్కన కాశీనేని ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళింటిమి. ఈ రూట్లో అదే రూట్లో కదని ఇక్కడికి వచ్చామన్నా. బాగా వచ్చినారా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం నా ఇది ఫస్ట్ టైం వచ్చాను ఇది ఇక్కడికి. నంద్యాల జిల్లాలో ఇలాంటి జలపాతాలు ఇంకా ఉన్నాయి, ఇది ఒకటేనా? ఉన్నాయన్న, అక్కడ పిన్నాపురం దగ్గర ఒకటి ఉంది కానీ మేమే అక్కడికి వెళ్ళలేదు. ఇది తెలుసు కాబట్టి మనకు దగ్గర కాబట్టి ఇక్కడ వచ్చామన్నా. ఇక్కడ చాలా బాగుంది. అంటే ఇప్పుడు లోతు ఎంత ఉంది? అందరు కూడా నీళ్ళు ఎంజాయ్ చేయొచ్చా? పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. లోతు ఏం లేదు ఇక్కడ, ఎక్కువ ఏం లేదు, నడుముల దగ్గరకు వస్తుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్న. మీరు చెప్పండి అక్క, జలపాతాలు ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంది? చాలా బాగా ఎంజాయ్ చేసామన్నా, బాగుంది. ఎప్పుడైనా పోయినా జలపాతాలకి? ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాం బెంగళూరు సైడ్. ఇట్లాంటివి ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళారా? ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పండి ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఎక్కడ వచ్చినారు మీరు? నంద్యాల. ఎప్పుడైనా చూసారా జలపాతాలు? చూసాం, చాలా చూసాం, ఇది ఫస్ట్ టైం. కర్నూలు జిల్లాలో ఇంకా జలపాతాలు ఎక్కడ పోయారా? ఓన్లీ ఇక్కడికి ఒకటి వచ్చారు? జిల్లా ఐడియా లేదు, అక్కడ బెంగళూరు అక్కడ. అక్కడికి ఇక్కడ చేరాలి ఉంది, ఫ్రెష్ వాటర్. ఇక్కడ అది ఎక్కడ నది కదా, ఇక్కడ మామూలు వాటర్ బాగుంది, చాలా బాగుంది. మీరు దిగారు, నీళ్ళలో దిగారు, ఎలా అనిపిస్తుంది? అంటే లోతు బాగుంది, లోతు ఎక్కువ ఉంది? ఓకే, ఏం లేదు సార్, చాలా బాగుంది. పిల్లలు కూడా దిగచ్చు? దిగొచ్చు. ఇంతవరకు వర్షపాతం వల్ల ఈ కొండల నుండి నీళ్ళైతే జలపాతాలకు అయితే ప్రవహిస్తుంది. అయితే వర్షాలు తగ్గుముఖం పడితే ఈ జలపాతాలు కూడా మొత్తం కూడా అంతరించిపోతాయి. ఈ ఎంజాయ్ని జలపాతం ఉన్నంత వరకే ఎంజాయ్ చేయమంటారు. అయితే ఈ ఇక్కడికి రావడానికి అయితే అడ్రస్ అయితే నంద్యాల జిల్లా బనగానపల్లె టౌన్ నుండి మంగపేటకి వరకు అయితే 20 కిలోమీటర్స్ దూరం ఉంది. ఆ మంగపేట నుండి ఈ జలపాతం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంతానికి కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.